యశోదా, ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? ఏమైంది యశోదా? ఏడుస్తున్నావేంటి? ఏం జరిగింది? అరే, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? అదేం లేదమ్మా, బాల గురించి బాధపడుతుంది. బాల ఎప్పటికి మారతాడు, ఎప్పటికి మామూలు వ్యక్తి అవుతాడని కన్న తల్లిగా మనసులో కుమిలిపోతుంది. దాని గురించి ఎందుకు యశోదా అనుక్షణం బాధపడుతూ ఉంటావు? నా కన్నయ్య ఈ ఇంటి వారసుడు. మా వంశోద్ధారకుడు. ఖచ్చితంగా మామూలు వ్యక్తి అవుతాడు. ఆ బాలా త్రిపుర సుందరీదేవి అండగా ఉంది. మన కన్నయ్యని మామూలు మనిషిని చేస్తుంది. ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నా కన్నయ్య ఈ ఇంటి వారసుడు. మా వంశోద్ధారకుడు. చెప్పు ఫణి. మేడం, మా వాళ్ళు భూమి పూజకు బయలుదేరారు. ఓ, బయలుదేరారా? వెళ్ళనివ్వు. మేడం, మీరేం ప్లాన్ చేశారు? సర్ప్రైజ్ ఫణి. నాకు కూడా చెప్పకూడదా? సర్ప్రైజ్ అంటే అర్థం అదే కదా. ఈరోజు భూమి పూజ జరగదు, జరగనివ్వను. నేను కొట్టే దెబ్బకి ఆ త్రిపురకి దిమ్మ తిరిగిపోతుంది. సరే మేడం, మేము అక్కడికే వెళ్తున్నాం. మీరిచ్చే సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అమ్మా పార్వతమ్మ గారు, భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. ముహూర్తం మించకముందే ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం. పూజ ఎవరితో చేయించమంటారు? ఇంకెవరితో పూజారి గారు? మా వారసుడు, మా కుటుంబానికి వంశోద్ధారకుడు. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణమైన మా కన్నయ్య. కన్నయ్య, త్రిపుర ఇద్దరూ భూమి పూజ చేస్తారు. ఏంటి నీలవేణి గారు ఏదో ప్లాన్ చేస్తారన్నా? వీళ్ళేమో భూమి పూజ చేస్తున్నారు.
ఇదంతా చూడ్డానికా మనం వచ్చింది? అదే ఆలోచిస్తున్నాను రోసి. ఈవిడేంటి ఇంకా రాలేదు? ఏదో సర్ప్రైజ్ అని చెప్పింది. బాబు, మీరు ఇలా వచ్చి కూర్చోండి. కూర్చోనన్నా. ఆగండి. అమ్మో పోలీస్! అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా సైట్ లో మీరు భూమి పూజ చేయడం ఏంటి? నీ సైట్ ఏంటమ్మా? కావాలని గొడవ చేయడానికి వచ్చావా? ఇది మా బాల పేరు మీద ఉన్న స్థలం. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే మేము దీన్ని కొన్నాం. అవునా? అంటే టెండర్ దక్కించుకున్నంత ఈజీ అనుకుంటున్నారా నా నుంచి నా భూమిని లాక్కోవడం? ఏం మాట్లాడుతున్నారు? మా అన్నయ్య పేరు మీద డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి. ఓ, అయితే మరి వీటినేమంటారు?